ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాటను మీతో నేను పంచుకోవాలని ఎంతో ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరికి నేను వచ్చాను. దయచేసి చిన్న మాటను మీరు కూడా స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూసారా, దేవుని యొక్క వాక్యము అతి శ్రేష్టముగా, అతి సూటిగా, అతి ఎంతో విపులముగా దేవుని వాక్యాన్ని బోధిస్తుంది. ఈనాడు క్రైస్తవులు మనము మనందరి జీవితాల్లో ఇంకా అనేకమైన అనుమానాలతోటి, అపోహలతోటి బ్రతుకుతూ ఉంటాము. ఇదిగో నేను ఇంకా దేవునిలో సంపూర్ణంగా ఉన్నానా లేదా, దేవుని రక్షణ పొందుకున్నానా లేదా, దేవుని రాకడ వస్తే ఎత్తబడతానో లేదో, శ్రమల్లో పాలవుతానేమో, ఇదిగో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న విధానాన్ని బట్టి, ఈ బలహీనతలో, ఇబ్బందుల్లో నేను ఉన్నాను, మరి నేను దేవుని యొక్క రాకడకి నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా లేదా, రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు ఒకవేళ విడవబడతానేమో అన్న అనుమానంలో క్రైస్తవులందరూ ఉన్నారు. అనేక బోధలు కూడా మనం వింటున్నాం. సంఘము శ్రమల్లో ఉంటుంది అని అనేకమైన వాక్యాలు కూడా మనం వింటున్నాం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని దేవుడు ఎక్కడా కూడా విడిచిపెట్టేవాడు కాదు. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని, తన కుమారుణ్ణి, తనకెంతో ఇష్టమైన తన బిడ్డలను ఈ లోకములో ఉన్న శ్రమల పాలు చేయడానికి ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు మన శ్రమల పాలు చేయాలి, శ్రమల్లో విడిచిపెట్టాలని ఆయన ఎందుకు అనుకోవట్లేదంటే, ఇదిగో ఈ పాపము ఏదైతే ఉందో, ఆదాము దగ్గర నుంచి వచ్చిన పాపము నుండి వచ్చిన జీతము మరణము గనక, ఆ మరణమును మానవుడు జయించలేడు కాబట్టి ఆ మరణమును నిరర్ధకం చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి ఆయన బ్రతికి మన కొరకు ఆయన చనిపోయి, ఆయన తన రక్తాన్ని చిందించి, ఆయన రక్తము వలన ప్రతి ఒక్కరి పాపములన్నిటిని కూడా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన యొక్క సంఘములో సంఘబిడ్డలుగా మనందరినీ చేసుకున్న తర్వాత మనందరము కూడా దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం మార్చబడిన మనందరము కూడా ఇంకా దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క సన్నిధానములో మనందరము ఉండాలని దేవుడు కోరుకుంటాడు తప్ప, మనము ఈ లోక సంబంధమైన శాపములోను, పాపములోను, ఈ లోక సంబంధమైన శ్రమల్లో ఉండాలి అని ఏ తండ్రి కోరుకోడు. మన నిజదేవుడైన యేసయ్య కూడా కోరుకోలేదు. దానికి సాదృశ్యంగా ఈ మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. చూసారా, మనం ఉగ్రత పాలవడానికి మనం నియమింపబడము. కాబట్టి మనందరము కూడా ఏం చేయాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ పరిపూర్ణమై, పరిశుద్ధులమై, ఈ లోక సంబంధమైన పరిస్థితులు ఎన్నైనా కూడా మనకి ప్రతికూలంగా ఉండొచ్చు. మనకు నచ్చిన విధంగా మన జీవితం ఉండకపోవచ్చు, మనకు నచ్చిన ఉద్యోగం ఉండకపోవచ్చు, మనకు నచ్చిన విధానమైన పరిస్థితుల్లో మన జీవితం ఉండకపోవచ్చు. మన జీవితంలో ఏ విధమైన పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని వచ్చినా కూడా మనందరము కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటా నిరీక్షణ అంటే, ఇదిగో నేను నా దేవుని యొక్క కృపను పొందుకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను మార్మన్స్ పొందుకున్నాను, ఆయన రక్తము ద్వారా నేను కడగబడ్డాను. నేను ఇంకా ఈ లోక శ్రమల్లో నాకు ఈ లోక సంబంధమైన శ్రమలు ఈ లోకంలో కొన్ని వచ్చినా రావచ్చును కానీ రేపు జరగబోయే దేవుని యొక్క రాకడ తర్వాత వచ్చే శ్రమలకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే నేను దేవుని సంఘములో, సార్వత్రిక సంఘములో నేను చేర్చబడతాను. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు ఎత్తబడతాను, ఆయనతో పాటు నేను జీవిస్తాను, ఆయనతో పాటు ఉంటాను. కాబట్టి లోకములో ఈ శ్రమల్లో, అప్పుడున్న శ్రమల్లో ఈ సంఘము ఉండదు అన్న ఒక నిరీక్షణ అపోస్తులైన పౌలు గారు మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఉగ్రత పాలగుటకు దేవుడు నియమించలేదు. మనము ఉగ్రత పాలవ్వము. మన మీద ఏ శాపము, పాపము ఉండదు. మనము చేయవలసింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్క సిలువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ పరిపూర్ణమై, పరిశుద్ధులమై,
నీతిమంతులమై యథార్థవంతులమై దేవుని యొక్క రాకడకు సిద్ధపడదాం. మన మీద దేవుని యొక్క కృప కాపుదల ఎప్పుడు తోడుగా ఉంటుంది. దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. ఎవరు ఏ మాటలు చెప్పినా భయపడొద్దు. నిరీక్షణ గలవారై పరిశుద్ధులై పవిత్రులై దేవుని కోసం నమ్మకంగా బ్రతకండి. శ్రమల పాలవుటకు దేవుడు మనలను నియమించలేదు, కానీ ఆయనతో పాటు యుగ యుగాలు తరతరాలు ఉండడానికి మనల్ని నిర్మించుకున్నారు. మనకు ఆ కృపనిచ్చారు. కాబట్టి మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుని రాకడ వరకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుని రాకడలో ఎత్తబడదాం. అట్టి కృప దేవాది దేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక.